వెల్కమ్ టు మెగానైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. రాష్ట్రంలో అమరావతికి సంబంధించిన పెట్టుబడులు పెడతంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధిపైన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి నిర్మాణాలన్నీ కూడాను అమరావతిలో చేయాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 15వ తేదీన ప్రధానమంత్రి మోడీ చేత కొన్ని పనులు ప్రారంభించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఈరోజు క్యాబినెట్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. అనంతరం బుధవారం నాడు ఆయన ప్రధానమంత్రి మోడీతో పాటు అటు హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడాను కలవనున్నారు. ముఖ్యంగా గతంలో 2014 నుండి 2019 కాలంలో అమరావతికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానులు అనే అంశంతో పూర్తిగా అమరావతిని విస్మరించిందని, ఈ నేపథ్యంలో తిరిగి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నికల్లో కూడా అదే అంశాన్ని చెప్పిన నేపథ్యంలో అధికారులు వచ్చిన వెంటనే అమరావతి సంబంధించిన అంశాలన్నీ కూడాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో రేపు ఏప్రిల్ 15వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అంటే ఇటు అమరావతిలో పలు అభివృద్ధి పనులతో పాటు మరి పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో పలు పారిశ్రామిక సాఫ్ట్వేర్ కంపెనీలు కూడాను శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే అమరావతి పోలవరం సంబంధించిన బడ్జెట్లు, నిధులు, అలాగే వాటికి రావాల్సిన బిల్లుల విషయంలో కూడాను అటు ప్రధానమంత్రి మోడీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారని తెలుస్తుంది. మరి పక్కన రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉందనే దాని మీద కూడాను అటు కేంద్రంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే తిరిగి రెండోసారి అమరావతి ప్రాంతంలో గతంలో మట్టిను చెంబులో నీళ్లు తీసుకొచ్చిన ప్రధాని మోడీ ఈసారి అమరావతి శంకుస్థాపన కార్యక్రమాలకు వస్తున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో కలిసి ఉన్న నేపథ్యంలో ఎటువంటి హామీలు ఇస్తారు, కూటమిలో బీజేపీ కూడా ఉన్న నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి ప్రధాని మోడీ ఎటువంటి వరాలు కురిపిస్తారనే దాని మీద కూడాను ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. మరి పక్కన చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని, అమరావతికి సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో రేపు మోడీ వచ్చిన తర్వాత ఇంకా అధికంగా కూడాను అమరావతి అభివృద్ధికి నిధులు వస్తాయని చెప్పి కూడాను టీడీపీ అధిష్టానం అలాగే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మోడీ ఇన్విటేషన్ అనేది ఇటు కూటమి ప్రభుత్వానికి కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు మోడీ సమావేశం అనంతరం ఏప్రిల్ 15వ తేదీనని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక తేదీని ప్రకటించిన నేపథ్యంలో ఆ తేదీకి ఉన్న సందిగ్ధత కూడాను తొలగిపోయే అవకాశం ఉంది.